దేవాలయ సందర్శన ఫలితము. పవిత్రమైన భావములకు ప్రశాంతమైన వాతావరణము కొరకు దైవదర్శన నిమిత్తము దేవాలయములకు వెళ్ళాలి. సకల శుభములను కలుగాలని కోరుకొనుచు దేవాలయ సింహద్వారమునకు నమస్కరించి మనలోని ఆధ్యాత్మిక శక్తి మహోన్నతంగా ఎదగాలని ధ్వజస్తంభముగల గంటలను గణగణం రోగించాలి. దేవాలయ ప్రాంగణము చుట్టూ దైవనామ స్మరణతో 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. పవిత్ర భావముతో ఫలములు, పుష్పములు దైవమునకు సమర్పించాలి. ఫలములు జ్ఞానోదయ ప్రాప్తికి, పుష్పములు జ్ఞాన పరిమళములను కలిగించుటకు ఉపయోగపడును. ఫలపుష్పములతో పాటు పసుపు, కుంకుమలను కూడా దైవమునకు సమర్పించి శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించుమని కోరాలి. కొబ్బరికాయను కొట్టి దానిలోగల స్వచ్ఛమైన నీరును దైవమునకు సమర్పించాలి. అది మనసులోగల అహంకార శక్తిని వదలి పవిత్రముగా దైవధ్యానమునకు సూచికగా నిలుస్తుంది. దేహాభిమానమును కర్పూర నీరాజనములతో కాల్చి మనలోగల పాపములను ధూపముగా వేసి ఆత్మానుభూతితో దైవాన్ని స్మరించాలి. జ్ఞానులకు దేహమే దేవాలయము. దేహము, దేవాలయము కూడా సప్తసంఖ్యతో ప్రారంభము అవుతాయి. శరీరము సప్తధాతువులతో కూడినది. దేవాలయము సప్తప్రాకారములతో విలసితము. దేవుడు ఉండే చోటు దేవాలయము. జీవుడు ఉండేది దేహము. నిర్వేరస్సర్వభూతేషు యస్స మామేతి పాండవ అని గీతలో చెప్పినట్లుగా ఈ సృష్టిలో అన్ని జీవములయందు ప్రేమను, కరుణను చూపేవారు దైవసమానులు. శుభకార్యములు జయప్రదముగా జరుగుటకు దేవాలయములోనికి వెళ్లి దైవదర్శనము చేసుకొని ప్రారంభించుట ఆచారమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను తొలగించుకొనుటకు ఏకాగ్రత, చిత్తశుద్ధిని పొందుటకు దేవాలయ సందర్శనము ముఖ్యమైనది. ఇహపర సాధనకు దేవాలయ సందర్శనము అత్యంతుపయోగకరము. నిత్యకృత్యములలో ఉదయమే దైవ దర్శనము చేసుకొని తమ యాంత్రిక జీవనమును సాగిస్తారు. ఇది అనుభవజ్ఞాల సాధన ఫలమని తెలుసుకోవాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అన్నట్లుగా దైవ సాన్నిధ్యము కోసము దేవాలయ సందర్శనము అతి ముఖ్యమైన దినచర్యగా భావించాలి. దేవుని సందర్శనము వల్ల ఆత్మజ్ఞానము పెరుగుతుంది అను సంకల్పముతో దేవాలయమునకు వెళ్ళుట మంచి లక్షణము.